వరద బాధితుల సహాయార్థం అందరూ కూడా ఎవరెవరి తోచినంత వాళ్ళు సహాయం చేసేటందుకైతే ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా లలిత జ్యువెలరీ యాజమాన్యం కూడా తమ వంతు సహాయాన్ని అందించేటందుకు కలెక్టరేట్కు వచ్చి సీఎంకు ఆ సహాయం తాలూకా చెక్ను కూడా అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు లలిత జ్యువెలరీ ఎండి కిరణ్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే స్పెసిఫిక్ గా ఏమైనా ఐడియా ఉందా, లేకపోతే మీరు అంతా చూస్తున్న సిచ్యువేషన్స్ బట్టి ముందుకు వచ్చారు? ఈ ఆలోచన వచ్చి ఎప్పుడు ప్రజలకి అవసరమో కరోనా టైంలో కూడా నేను ముందుకు వచ్చినాను. ఈ వరదల టైం అది మామూలు వర్షం కాదండి. మామూలు వర్షం అయితే మనం ఎప్పుడు ఇచ్చేది లేదు, చేసేది లేదు. మామూలు వర్షాలు కురుస్తానే ఉంటాయి. సో ఎప్పుడు చేసేది. ఇలాంటి వరదలు వచ్చేసి నేను ఫస్ట్ టైం చూసినాను. 6 లక్షల మంది దీనివల్ల అఫెక్ట్ అయ్యారండి. సో ఎన్ని ఇంట్లో ఈ టీవీలో చూస్తే అసలు చూడలేము. చాలా భయంకరంగా పరిస్థితి ఉంది. సో దానివల్ల ఈ టైంలో మనం సాయం చేయకపోతే మనం సంపాదించేది దేనికి? సో సరే, అయితే మీరు చాలాసార్లు చెప్పారు డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో అటువంటిప్పుడు ఇది ఈ రకంగా ఎట్లా చారిటీస్ ని ఎట్లా చూస్తారు? డబ్బులు ఊరికే రావు చెప్పానంటే, డబ్బులు ఊరికే రావు అంటే వేస్ట్గా ఖర్చు పెట్టేదానికి రావు. ప్రజల కోసం చేయడం డబ్బులు ఎందుకు ఊరికే రావు? ఎంత కావాలంటే ఎంత చేయాలి, నిలబడాలి, 100% నిలబడాలి. ఇలాంటి కష్టాలు రాకూడదు. వచ్చినప్పుడు ఫస్ట్ పేరు మా పేరే ఉండాలని కోరుకుంటున్నాను. నేను యాక్చువల్గా బయట ఊళ్ళో ఉన్నాను, లేకపోతే ఎంత డిలే అయి ఉండేది కాదు. నేను సెకండ్ డేనో థర్డ్ డేనో వచ్చేవాడిని. కానీ కొన్ని రీజన్ వల్ల, అంటే బయట లేను, ఊర్లో లేను అనమాట, దానివల్ల రాలేకుండా పోయాను. సో 100% ఇలాంటి టైంలో మనం నిలబడకపోతే దానికి లైఫ్కి మీనింగే లేదు. మీరు సంపాదించిపోయినా కూడా ఎంత సంపాదించి ఏం తీసుకోపోము. ప్రజలకి ఈరోజు కష్టం ఉంది. మనం 100% నిలబడాలి. నేను ప్రతి ఒక్క వ్యాపారస్తులకు చెప్తున్నాను, ప్రతి ఒక్క బ్రదర్స్కి చెప్తున్నాను, మీ అయిన వల్ల 100 రూపాయలు కూడా ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి, మీతో ఎంత సాయం అయితే ఎంత సాయం చేయండి. 100% చేస్తే తొందరగా బయటపడతాం. మన సీఎం గారు ఇక్కడ 9 రోజుల నుంచి ఇక్కడ క్యారమెల్లోనే కూర్చొని ఉన్నారు. నేను రాత్రి పొగులు ఇక్కడ పనిచేస్తున్నారు. బయట రౌండ్స్ అంటే ఆ వరదలు వచ్చిన ఏరియాకి పోయేసి అన్ని చెక్ చేసుకొని వస్తున్నారు. సో ఎంత కష్టపడేసి ఆయన 75 ఇయర్స్లో ప్రజల కోసం చేస్తున్నారు. మనం కూడా కొంచెం సాయం చేస్తే తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. అయితే కూడా సార్ వచ్చి, సీఎం గారు వచ్చి ఇది వదిలే ప్రశ్నే లేదు. ఆయన్ని చూశాను, పర్సనల్గా కలిశాను. ఆయన 100% చాలా ఫోర్స్ఫుల్గా వర్క్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అయితే ఇంకా తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ కూడా ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మీరు అటు తెలంగాణకి కూడా వెళ్లి సహాయం చేసే ఆలోచన? అవును సార్, తెలంగాణకి వెళ్లి సాయం చేస్తాం సార్ 100%. సీఎం గారు కూడా అపాయింట్మెంట్ అడుగుతున్నాము. సో వాళ్ళని పోయి కూడా కలిసేసి అమౌంట్ ఇచ్చేసి వస్తాం సార్. సో అది పరిస్థితి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వరద పరిస్థితులకి మేము ఖచ్చితంగా సహాయ సహకారాలు అయితే అందిస్తాము. అలాగే అందులో భాగంగానే ఏపీలో ఉన్నటువంటి వరద బాధితులకు సహాయార్థం ₹1 కోటి విరాళం అందించాము. సీఎం చంద్రబాబు ఇక్కడ కూర్చొని చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కూడా మేము ముందుకు వచ్చి ఈ రకమైనటువంటి సహాయాన్ని అందించడం జరిగింది అని చెప్పేసి కూడా లలిత జ్యువెలరీ ఎండి కిరణ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి.